Hello, I am Dr. Harish Teneti, oral and maxillofacial surgeon, life coach and Vedsastra path instructor and behavioral therapist. This is very important topic. మీ ఆరోగ్యానికి నేను కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ అండ్ టిప్స్ చెప్తాను. ఇలా గనక చేసుకోగలిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది లేదా ఎందుకు బాలేదో తెలుస్తుంది. ఇది బాగా మీరు మైండ్లో పెట్టుకుని గుర్తుపెట్టుకుని మీరు ఫాలో అయ్యి నాకు ఎలా ఉందో చెప్పండి. ఆరోగ్యం బాలేకపోతే ఎందుకు బాలేదు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ బాగుంటుంటే దాన్ని కాపాడుకోవడానికి ఈ టిప్స్ హెల్ప్ చేస్తాయి. హెల్త్ బాగుండాలి అంటే టూ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో ఉండే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అంటే ప్రతి అవయవము క్వాలిటీగా ఉందా లేదా అండ్ అది క్వాంటిటీ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫర్ ఓవరాల్ హెల్త్. నార్మల్గా హెల్త్ అనగానే ఫిజికల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది, ఫిజియోలాజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఫిజికల్ ఆస్పెక్ట్ అంటే అనాటమీ, అంటే కన్ను లేదు అలాంటి వాళ్ళు కన్ను తెప్పించలేం. ఓకే, ఒకవేళ కన్ను మొత్తం పోయిందనుకోండి, అనాటమీ కనుక లేకపోతే ఆర్ ఒక స్ట్రక్చర్ ఫిజికల్ స్ట్రక్చర్ లేకపోతే దానిలోంచి కన్ను తెప్పించలేం. ఒకవేళ కన్ను అంతా బాగుంది, ఫంక్షన్లో లోపం, ఫిజియోలాజికల్లీ ఫంక్షన్లో ప్రాబ్లం ఏదైనా అయితే దానికి ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉంటాయి. దానికి కళ్ళు బాగాలేకపోతే కళ్ళజోడు పెట్టుకోవచ్చు, లేజర్ సర్జరీ చేసుకోవచ్చు. సమ్వేర్ స్ట్రక్చర్ బాగాలేకపోతే మనం ఏం చేయలేం, కానీ ఒకవేళ స్ట్రక్చర్ బాగుంటే ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే కళ్ళజోడు ఉన్నవాళ్ళు ఎక్సర్సైజెస్తో కళ్ళ సైట్ పవర్ని తగ్గించుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 5 ఉన్నది 3 and 2 వరకు వచ్చాను. సో ఎక్సర్సైజ్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కడ ఉంది డిఫెక్ట్ చూసుకోం. హెల్త్ బాగుండాలి అంటే, మీ హెల్త్ కనుక బాగుండాలంటే ఈ రెండు డిఫరెన్సియేషన్ మీకు తెలియాలి. ఫిజికల్గా స్ట్రక్చర్లో లోపం ఉందా లేదా ఫంక్షన్లో ప్రాబ్లం ఉందా. సపోజ్ మీకు డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, మీరు తింటున్నది అబ్జార్బ్ అవుతుందా, అంటే రక్త ప్రసరణలోకి వెళుతోందా, లేదా అసలు స్ట్రక్చర్లోనే లివర్ బాగాలేదు, కిడ్నీ బాగాలేవు, డైజెస్టివ్ ట్రాక్ట్ బాగాలేదు, స్మాల్ ఇంటెస్టైన్ బాగాలేదు, లార్జ్ ఇంటెస్టైన్ ఫిజికల్గా బాగాలేదు ఒక పద్ధతి, లేదా ఫంక్షనల్గా అబ్జార్ప్షన్ అవ్వట్లేదు ఒక పద్ధతి. నార్మల్గా 90% ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిజికల్గా బాగున్నా ఫంక్షనల్లీ బాగాలేక ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు కనుక ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఒక 5 minutes కూర్చోండి, ఆలోచించండి. ఈజ్ ఇట్ మై స్ట్రక్చర్ దట్ ఈస్ ద ప్రాబ్లం, ఎనాటమీ ప్రాబ్లమా లేక ఫిజియాలజీ ప్రాబ్లమా, అంటే అబ్జార్ప్షన్ అవ్వట్లేదా, పని చేయలేకపోతుందా, ఏదైనా అడ్డుపడుతుందా పనికి అన్నది ఆలోచించండి. ఇది 100 మంది డాక్టర్లు మీ మీద కూర్చుని ఎక్స్రేలు తీసి లేకపోతే బ్లడ్ టెస్టులు చేసి అన్ని టెస్టులు చేసే తెలుసుకునేది మీ బాడీ మీకు చెబుతుంది. ఇది గనక మీరు అర్థం చేసుకోగలిగితే, ఫిజికల్ అండ్ ఫిజియోలాజికల్ డిఫరెన్స్ అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ హెల్త్ని మీరు కొంచెం కంట్రోల్లోకి తేవచ్చు. మీకు ఒక సమస్య ఏదైనా ఏర్పడినప్పుడు, హెల్త్ సమస్య ఏదైనా ఏర్పడినప్పుడు ఈ రెండు ఓవరాల్ హెల్త్ బీయింగ్కి ఈ రెండు ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్గా మనకి హెల్ప్ చేస్తాయి. ఒకవేళ ఫిజికల్ అనుకోండి, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫిజియోలాజికల్ అయి ఉంటే, ఈ ఫిజియోలాజికల్లో మళ్ళీ 2 ఇంపార్టెంట్ థింగ్స్ వస్తాయి. ఒకటి, మీకు ఫంక్షన్ చేసుకుని కావాల్సిన ఐటమ్స్ మీరు బాడీకి ఇవ్వట్లేదు. సపోజ్ విటమిన్ డి లోపం ఉందనుకోండి, విటమిన్ డికి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ ప్రాబ్లం అవుతాయి. కొంతమంది విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఇబ్బంది పడతారు, ఎందుకంటే వాళ్ళకి అబ్జార్ప్షనే అవ్వట్లేదు. సో అబ్జార్ప్షన్ అవ్వకపోతే ఒక స్టేజ్ వచ్చాక అది మైండ్లో ఉండే యాజిటేషన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే మైండ్లోకి ఎఫెక్ట్ చూపిస్తుందో, మైండ్ ఇంటర్న్ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేసి ప్రాబ్లం, ఫిజియోలాజికల్ ప్రాబ్లం కాస్త మల్టిప్లై అయిపోయి రకరకాలుగా డివైడ్ అవుతుంది బాడీలో. అందుకని ఒకవేళ మీకు ఫిజియోలాజికల్ ప్రాబ్లం ఉంటే, అంటే హెల్త్ బాగుంది, ఫిజికల్గా స్ట్రక్చర్లో ఏ లోపం లేదు, కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఎందుకో అబ్జార్ప్షన్ అవ్వట్లేదు, తిన్న వెంటనే కడుపంత ఇట్లా ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది, ఫ్లాచులెన్స్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఎసిడిటీ అవుతుంది, డైజెషన్ అవ్వట్లేదు, కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే గొంతు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, పని చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు థింక్ చేయలేకపోతున్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ ఫర్దర్ లీడింగ్ టు ద ఎనటామికల్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఫిజియోలాజికల్ ప్రాబ్లం వచ్చి అది మైండ్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ మైండ్ నుంచి వచ్చే కావాల్సిన హార్మోనల్ సెక్రీషన్స్ అవ్వక, ఆ మైండ్ కంట్రోల్ చేసే హార్మోనల్ సెక్రీషన్స్ అవ్వక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు
అన్నది హెల్త్ వైజ్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఇది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు వీటిని కరెక్ట్ చేసుకోవడానికి డాక్టర్స్ హెల్ప్ తీసుకుని ఏ ప్రాబ్లం ఉంది, దానికి ఏ మందులు వాడుకోవాలి, అదొక ఆస్పెక్ట్. సెకండ్ ఈజ్ మీరు మీ ఓవర్ షూట్ అయిన ఆ మైండ్ పదే పదే ఆలోచిస్తోంది, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోంది, ప్రతిదానికి నీకు అమిగ్డలా యాక్టివేట్ అయిపోయి ప్రతిదానికి స్ట్రెస్ వచ్చేస్తుంది, ప్రతిదానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందా? అలా గనక మీరు ఐడెంటిఫై అయితే మీరు చేయాల్సింది ఎప్పుడు 1కి 10 సార్లు ఇదే మాట తిరిగి వచ్చేది ఎక్సర్సైజ్, యోగా అండ్ ప్రాణాయామ. బ్రీదింగ్ ఎంత బ్రీదింగ్ బాగుంటే మీరు అంత హెల్తీగా ఉంటారు. మీరు కావాలంటే ర్యాండమ్గా తీసుకోండి, హెల్త్ బాగాలేని వాళ్ళు ఇలా మొద్దుగా ఉంటారు, మీకు తెలిసిపోతుంది. హెల్త్ బాగాలేని వాళ్ళు వీక్, బ్యాక్ బోన్ ష్రింక్ అయ్యి అలా ఉంటారు. దట్ ఈస్ అ న్యాచురల్ టెండెన్సీ. సో అందుకని ప్రాణాయామం, బ్రీదింగ్ మీద ఫోకస్ చేయండి, చాలా మటుకు సెట్ అవుతుంది. సెకండ్ ఈజ్ యువర్ అవేర్నెస్. అంటే మైండ్ సమస్య మీద ఫోకస్ చేస్తుందా, సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తుందా అనేది అలవాటు చేసుకోండి. మీరు బై ప్రాక్టీస్ చేయండి. నా అవేర్నెస్ ఎక్కడికి వెళ్తుంది? నాకు హెల్త్ బాగాలేదు, సుస్తుగున్నా, హెల్త్ బాగాలేదు అనుకుంటున్నారా? హెల్త్ బాగాలేదు, ఈ ప్రాబ్లంకి ఇలా సొల్యూషన్ చూసుకున్నాను, నా మైండ్ని ఇప్పుడు నేను అక్కడి నుంచి డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్, మీ మైండ్ ఎటు వెళుతోంది, ఎక్కడికి వెళుతోంది మీ మైండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా క్లాసిక్గా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నంబర్ ఆఫ్ థాట్స్, క్వాంటిటీ ఆఫ్ థాట్స్ని తగ్గించే ప్రయత్నం చేయండి. ఎంత కుదిరితే అంత క్వాంటిటీ ఆఫ్ థాట్స్ని తగ్గించండి. మీకు వీటన్నిటికీ కావాల్సిన ఒక మెయిన్ లాజిక్ ఏంటంటే, నాకంతా తెలిసిపోయింది అనే ఒక రాంగ్ ఫిలాసఫీలోకి వెళ్ళిపోతారు. మీకు అంతా తెలియకపోవచ్చు, అంతా తెలియాల్సిన పని లేదు. కొంతమంది డాక్టర్ మా దగ్గరకు వచ్చే ముందే మొత్తం గూగుల్ చేసేసుకుని, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నాకు తెలిసిపోయిందండి, నేను దానికి చేసేస్తానండి అని మొత్తం వాళ్ళకి ఏదో తెలిసిపోయినట్టుగా ఫీల్ అవుతారు. అన్నీ మనకి తెలియాల్సిన పని లేదు. డాక్టర్స్కి, సైంటిస్టులకే అన్నీ తెలియదు, దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళకే అన్నీ తెలియదు, కొన్ని తెలియవు, తెలియాల్సిన అవసరం లేదు. అలా తెలియని వాటికి మీరు యూ హ్యావ్ టు యూజ్ యూనివర్సల్ పవర్. దట్ ఈస్ న్యాచురల్గా ఏమీ లేకుండా రోడ్డు మీద ఉన్న కుక్క కూడా హ్యాపీగా పిల్లల్ని కానీ అవి హ్యాపీగా పెరిగి ఒక కుక్క 10-15 కుక్కలు హ్యాపీగా కనేస్తుంది. మనం మాత్రమే ప్రకృతిని, యూనివర్సల్ ఫోర్స్ని నమ్మట్లేదు. మీరు ఏమీ చేయకపోయినా మీ హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆ హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంటే ఏది మధ్యలో అడ్డు పెట్టద్దు. ఇక్కడ దెబ్బ తగిలింది, నేను రోజు దాని మీద కొడుతున్నాను అనుకోండి, మానుతుందా? మానదు. కట్టుతాం. ఎందుకు? దానికి ఏది తగలకుండా ఉంటే అదే మానుతుంది లోపల. డాక్టర్లు ఏం చేయగలుగుతారు? కట్టు మాత్రమే కట్టగలుగుతారు. హీలింగ్ ఎవరు చేస్తున్నారు? బాడీయే హీల్ చేస్తుంది. మనం ఓన్లీ హెల్ప్ చేస్తాం, యాంటీబయాటిక్స్ ఇస్తాం, అంటే బ్యాక్టీరియా రాకుండా కాపాడతాం. హీలింగ్ ఎవరు చేస్తున్నారు? బాడీయే చేస్తుంది. అలాగా యూనివర్స్లో ఉండే ప్రతిదీ మానుతుంది, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా కొంచెం హెల్ప్ చేయాలి, దాన్ని పదే డిస్టర్బ్ చేయకుండా హెల్ప్ చేయాలి. ఒక కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని పదే గుచ్చకుండా కొన్ని రోజులు వదిలేస్తే అదే మానుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మీ మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే దెబ్బ తగిలిన చోటే పదే ఎలా అయితే కొట్టమో, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పదే గుచ్చుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా మానిపోతాయి. ఎలాంటి పెద్ద సమస్య అయినా సొల్యూషన్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మీ హెల్త్ బాగుండాలి అంటే డివైడ్ ఇంటూ ఫిజికల్ అండ్ ఫిజియోలాజికల్. ఫిజికల్గా డిఫెక్ట్ ఉందా చూపించుకోండి, చెక్ చేసుకోండి, ట్రీట్ చేసుకోండి. ఫిజియోలాజికల్గా ఫంక్షనల్లో ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. ఫిజియోలాజికల్ ఫంక్షన్ మెంటల్ హెల్త్గా మారుతుందా, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ మీరు ప్రాణాయామం, మెడిటేషన్, థాట్ కంట్రోల్ అండ్ మనము చెప్పుకున్నట్టుగా స్లోగా స్టెప్ బై స్టెప్ ఒక ఫిలాసాఫికల్ దాంట్లోకి వెళ్లకుండా అన్నీ మనకి తెలిసిపోవాలని కనుకుండా రిలాక్స్ ఉండండి, యూనివర్సల్కి హెల్ప్ చేయండి, ఆటోమేటిక్గా అది హీల్ చేసేస్తుంది అన్నమాట. ఇది కనుక మీరు చేయగలిగితే మీ లైఫ్లో ఉండే ఎలాంటి సమస్య అయినా తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్ 5 రూల్స్ చెప్పి ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఫస్ట్, నిద్రపోండి. మంచి నిద్ర కావాల్సిందే. 3 గంటల నిద్ర, 2 గంటల నిద్ర, కరెక్ట్ ఇమీడియట్లీ. నిద్ర కంపల్సరీ నిద్రపోవాలి. అట్లీస్ట్ బై 9:30-10 పడుకుంటే మీరు 4-4:30 కల్లా నిద్ర లేచేటట్టుగా అట్లీస్ట్ ఆ టైమ్ ఆఫ్ స్లీప్ ఉండాల్సిందే.
ఎడిక్వేట్ వాటర్ దాహం వేసినప్పుడు ఎడిక్వేట్గా తాగండి. వాటర్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఏ ఫుడ్ తింటున్నా సరే తక్కువ క్వాంటిటీ, లిమిట్ ఇంతే క్వాంటిటీ తగ్గించినోడికి ఎప్పుడు హెల్తీగా ఉంటారు. క్వాంటిటీ, ఈట్ లెస్ క్వాంటిటీ. ఓకే. అండ్ 4 వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, మెడిటేషన్ కానీ యోగా కానీ చేయండి కంపల్సరీ. ఫిజికల్గా మన హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లోకోమోటివ్, కదులుతుంటాం. ఒకవేళ కనుక మనం ఒక చోట అంటుకుపోయి చెట్టులాగా ఉంటే ఎక్సర్సైజ్తో పని లేదు, కానీ మనం మూవ్ అవ్వాల్సింది. అందుకే కాళ్ళు చేతులు ఉన్నాయి. మూవ్ అవుతూ ఉండండి, వాక్ చేయండి, నడవండి, ఎక్సర్సైజ్ చేయండి, మూవ్ చేయండి. అండ్ 5th, నేను ఎప్పుడూ చెప్తుంటాను యాజ్ ఎ బిహేవియర్ థెరపిస్ట్, ఎంతమంది వస్తారో నా దగ్గరికి బిహేవియర్ ప్రాబ్లంతో, మైండ్ కంట్రోల్. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ అది ఇనీషియల్గానే కష్టం, ఫస్ట్ 10 రోజులే కష్టం. దాని తర్వాత మైండ్ మనకి మ్యాజిక్స్ చూపిస్తుంది అనమాట. ఆ మజా మీరు కనుక రుచి చూస్తే యూ విల్ నెవర్ లీవ్ దట్. అందుకని మైండ్ని మీ మైండ్ మీ కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గేమ్. అలాంటి గేమ్ మీరు ఆడండి, అలాంటి ఎంజాయ్మెంట్ మీకు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది కనుక ఫాలో అయితే ఐ థింక్ హెల్త్ కొంచెం మీకు అండర్స్టాండింగ్లోకి వస్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అది నా పర్పస్ అండ్ అది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా విన్నందుకు.